ఆర్టీసీలో కండక్టర్ని. అయితే ఈరోజు ఆర్టీసీ కండక్టరు, డ్రైవరు, మెకానిక్ల జీవితాలు ఎట్లా అంటే ఒక కట్టు బానిసల కంటే కూడా అధ్వానంగా తయారైనాయి. అట్లా తయారైనాయి. మాకు కండక్టర్లకి ఏమో ఈపీకే ఇన్ని డబ్బులు తీసుకురావాలి, ప్లస్ ఇంత మహాలక్ష్మి ఇంత పర్సంటేజ్ తీసుకురావాలి. అయితే మేము ఎక్కడ బస్సులు ఆపడం లేదా, తేవడం లేదా. ఒకవేళ ఈరోజు ఫ్రీ ఉన్నది కాబట్టి, ప్లస్ మొన్న ఈ 2-3 మంత్స్ కింద బస్ ఛార్జీలు పెంచడం వల్ల చాలామంది జనాలు ర్యాపిడోలు, ఓలాలు అవన్నీ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. డబ్బులు దేనందుకు కూడా కండక్టర్ డ్రైవర్ని డ్యూటీలు తీసి పారేయడం జరుగుతుంది. నువ్వు పనికిరావా, అసలు ఏం ఉద్యోగం చేస్తున్నావు అంటే మీరు ఖచ్చితంగా మాకు అన్నీ అనవసరం, అవన్నీ చెప్పొద్దు, మీరు ఇంత తేవాల్సిందే. ఇటువంటి హరాస్మెంట్ భరించుకుంటూ చాలామంది పైకి కూడా వెళ్ళిపోయినారు. అటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కార్మికులకు వేరే డిపార్ట్మెంట్లో కార్మికులు ఎంత మంచిగా అన్ని యూనియన్లు ఇచ్చి వాళ్ళకు మంచి పిఆర్సీలు ఇచ్చి అన్నీ చూస్తున్నాం. మరి ఆర్టీసీ పైన ఎందుకు ఇంత వివక్ష? అంటే మేము పుట్టక ముందు నుంచి ఆర్టీసీ ఉన్నది. ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ లోయర్ క్లాస్ కానీ ప్రతి ఒక్కరికి బస్సులు అవసరం. ఈ మొత్తం ప్రైవేట్ బస్సులు తెచ్చి ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశం ఉన్నదో ఏమో తెలియదు. కానీ ఇట్లా మొత్తం ఆర్టీసీని మాత్రం నాశనం పట్టించినారు యాజమాన్యము, ప్రభుత్వం. గతంలో ఆర్టీసీ సమ్మె చేస్తుండే దాదాపు అందరూ భయపడేవాళ్ళు, ఎట్లా సమ్మె చేస్తే బస్సులు అయిపోయి అంటే అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు కల్పించడం అంటే ఇప్పుడు సెల్ఫ్ కన్వీనియన్స్ ట్రావెలింగ్ ఎక్కువైపోయింది. ఓలా ఇవన్నీ ప్రైవేటు క్యాబ్స్, ఆటోలు, ర్యాపిడోలు చాలా వచ్చినాయి కాబట్టి ప్రజలు ఎవరు ఆగడం లేదు. కాకుండా ఇప్పుడు ఈ ఫ్రీ పెట్టడం వల్ల ఓన్లీ మహిళా పర్సంటేజ్ ఎక్కువ అయిపోయినారు. అంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా వేరే కన్వీనియన్స్ చూసుకొని బయలుదేరుతున్నారు. అయినా తక్కువనే పడుతున్నది ఇప్పుడు. ఎందుకంటే 80%, 90% ఓన్లీ మహిళా ప్రయాణమే బస్సులో ఉన్నారు. అంటే 150 to 200 మంది ఎక్కుతున్నారు. ఇక దాంట్లో నరకం అంటే ఎక్కడ లేదు. ఈ భూమిపైన ఆర్టీసీ వర్కర్లు నరకం ఇక్కడనే చూస్తున్నారు, అనుభవిస్తున్నారు.